హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. పప్పు అందరూ ఇంట్లో చేసుకునేదే. కొంతమంది మెంతి కూర మరి కొంతమంది పాలకూర వేసుకొని పప్పును చేసుకుంటారు. కానీ మునగాకు కలిపి చేసుకునేవారు చాలా తక్కువ. తమిళనాడులో మునగాకు పప్పు రెసిపీ చాలా స్పెషల్. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మునగాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే పప్పులో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని కలిపి చేసే పప్పు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. మునగాకు పప్పు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే పప్పు అయితే తీసుకుందాము. పప్పు అయితే తీసుకొని కలిపి వాటర్ పోసి కడిగేసి ఇందులో మంచినీళ్ళు అయితే వేసుకొని మునగాకునైతే మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకుల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. మునగాకులో ఏ, సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మనం డబ్బులు ఇచ్చి కొనే ఏ ఆకుకూరలోనూ మునగాకు స్థాయిలో విటమిన్లు అయితే ఉండవు. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉన్నాయి. అసలు 4-5 వేల ఏళ్ల క్రితం నుంచి పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. ఆయుర్వేదంలో 300కు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకు అయితే ఉపయోగిస్తున్నారు. పప్పు, మునగాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, కొద్దిగా ఆయిల్, కొంచెం పసుపు అయితే వేసి కుక్కర్లో అయితే 3 విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయింది. ఇది కొంచెం అయితే మెదిపేసి కొంచెం వాటర్ అయితే వేసుకుందాము. గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ అయితే వేసుకొని కలుపుకుందాము. మరి చిక్కగా కాకుండా మరి పలుచగా కాకుండా మీడియం సైజులో వాటర్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు పప్పు అయితే రెడీ అయిపోయింది. వాటర్ వేసాం కదా, ఒక 2 మినిట్స్ అయితే పొయ్యి మీద పెట్టేద్దాం. ఇప్పుడైతే పోపు రెడీ చేసుకుందాం. పోపుకి అయితే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు అవైతే వేసుకొని పోపు అయితే కలిసేలా కలిపేసుకుందాము. ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాం. పసుపు అయితే వేసుకొని ఇప్పుడు మనకైతే పోపు అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడైతే ఈ పోపుని తీసుకెళ్ళి పప్పులో అయితే వేసుకుందాం. చూడండి, ఇలా పప్పులో అయితే వేసుకొని పప్పు అయితే మొత్తం అయితే కలిపేసుకుందాం. హెల్దీ అండ్ హై ప్రోటీన్ మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆషాఢంలో కంపల్సరీగా తినాల్సిన పప్పు అండి ఇది. చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. పప్పు అయితే రెడీ అయిపోయింది. మనం ఇందులో సాల్ట్ అయితే వేయడం మర్చిపోయాను. ఇప్పుడైతే వేసాను. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా పప్పు అనేది రెడీ అయిపోయింది. అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసాను. హెల్దీ అండ్ టేస్టీ పప్పు అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల గురించి నా ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. పప్పు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి.